లేదండి, వైసీపీ గవర్నమెంట్ అయితే వచ్చే ఛాన్సే లేదు. ఇప్పటికైతే వచ్చేదైతే పక్కా టీడీపీ వస్తుంది. నేటికి ఇప్పుడు 110 సీట్స్ అయితే పక్కా టీడీపీకి వస్తాయి అనుకుంటున్నాం. మిగతా 24 సీట్లలో వచ్చే 24లో మినిమం 15 సీట్స్ అయితే జనసేన పక్కా వస్తుంది. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో అక్కడ పక్కా గెలుస్తాడు. నెక్స్ట్ ఈసారి కడప పులివెందులలో కూడా జగన్కు షాక్ తగలబోతుంది. ఇదైతే గ్యారెంటీ అండి. కానీ పక్కా ఈ జగన్ దాంట్లో అయితే డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. ఎక్కడ ఏ ఊరు చూసినా రోడ్స్ కానీ ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు. ఓన్లీ ఆ సచివాలయం వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇంకా ఇట్లా బీటెక్ చదివిన వాళ్ళకు కూడా వాలంటీర్ చేస్తున్నారు. ఆల్సో వాళ్ళకు బీటెక్ చదివిన వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఇండస్ట్రీ వైజాగ్లో కానీ అక్కడ తెచ్చిన పాటు అయితే చాలామంది యూజ్ అవుతుండే. ఇట్లా వాలంటీర్లకు దాంట్లో ఏం యూజ్ అది మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్కి వాలంటీర్ల వ్యవస్థను యూజ్ చేయడం చాలా అది తప్పు. అట్లా చేయకుండా వాళ్ళ ఓన్గా ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ దాని మీద ఒక కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కానీ పక్కా ఎలక్షన్స్లో నెక్స్ట్ వచ్చేది అయితే మాత్రం పక్కా టీడీపీనండి. అయితే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థులు దాదాపు 118 మంది కాగా టీడీపీ 94, జనసేన 24 ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని విధంగా చూసుకుంటే కొంతమంది జనసేన అభిమానులు కార్యకర్తలు అయితే తక్కువ సీట్లు కేటాయించిండ్రు అని చెప్పి కొంచెం నిరాశకు గురైనట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇంకో జాబితాలో కూడా అక్కడ కూడా జనసేనకు ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉందా? మొత్తం ఎన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుంది? జనసేనకు 24 నుంచి 30 సీట్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా. 24 అయితే మ్యాక్సిమం ఓకే, కానీ 30 సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి. మిగతా నెక్స్ట్ సీట్లలో కూడా ఒక 6 సీట్స్ వస్తాయి. కానీ జనసేనంగా పుంజుకుంటుందని దీని పరంగా తెలుస్తుంది. ఎందుకంటే పోయినసారి ఒక సీటు గెలిచింది. ఈసారి మాత్రం మినిమం 15 to 20 సీట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి అక్కడ ఏపీలో. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలకు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. గతంలో కూడా టీడీపీ దగ్గర బీజేపీ దగ్గర పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఎంతోమంది అభిమానులు ఎంతోమంది ఫ్యాన్ పేజ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేని సందర్భం చూసినాం మనము. ఈసారి అయినా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? ఈసారి కంపల్సరీ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి అక్కడ. ఈసారి డెఫినెట్లీ గెలుస్తాడు. ఇంకా పొత్తు విషయానికి వస్తే కానీ అది కంపల్సరీ పొత్తు అనేది ఒక్కరే డెవలప్ కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఇట్లా ఇంతకుముందు చిరంజీవి అట్లాగ వచ్చి పొత్తుకు వేసి తీసేశాడు. కానీ ఒకటేసారి సీఎం కావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇలా పొత్తు నుంచి వచ్చి తర్వాత నిదానంగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని, కానీ పవన్ కళ్యాణ్ ఏదంటే ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ కావాలనేది కోరుకుంటాడు. అతని స్వతహాగా కోసం అయితే తీసుకోడు. ప్రతి కార్మికుడు, ప్రతి ఒక్కరు జాబ్ మెయింటెనెన్స్ కానీ కార్మికుడు కానీ ప్రతి రైతు కానీ అందరూ బాగుపడాలని చూసుకుంటున్నాడు అతను. అయితే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కొంచెం ఆవేశంగా అనిపించేది, అగ్రెసివ్గా అనిపించేది. ఆ రకంగా మాట్లాడుకుంటే కొంతమంది వైసీపీ వాళ్ళే ఆయన స్క్రిప్ట్ రాసిస్తే ఏదో ఆవేశంగా ఆలోచన లేకుండా మాట్లాడతాడు అన్న సందర్భాలు విన్నాము. ఇక్కడ నారా లోకేష్ని చూసుకుంటే ఆయనను కూడా పప్పు అనే విధంగా మాట్లాడిండు. ఇప్పుడు అదే పప్పు నిప్పైందని అంటున్నారు. ఈ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట తీరు చాలా చేంజ్ అయిందని చూసుకోవచ్చు. చాలా నిదానంగా ఆలోచించే ఆ విధంగా మాట్లాడే సందర్భాలు చూస్తున్నాం. ఎట్లా చూడవచ్చు ఈ విషయాన్ని? ఈ పాలిటిక్స్లో అంటే ఇది కామన్ అండి. ఫస్ట్ ఇది ఒకరు తిట్టుకోవడం. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు తిట్టుకుంటారు, టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా తిట్టుకుంటారు. అది కామన్. కానీ వీళ్ళు రిలేషన్షిప్ వచ్చేటానికి మాత్రం అంతా ఒకటే ఉంటారు. అది మనం గమనించాలి అంతే. అయితే ఒకవేళ మీరు అన్నట్టు టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది? పవన్ కళ్యాణ్కి మంత్రి పదవిలో ఏ శాఖ కేటాయిస్తే అక్కడ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తాను. కానీ సీఎం అయితే మాత్రం చంద్రబాబు అయితేనే బాగుంటుంది. మంత్రి మార్గంలో హోంమంత్రి కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ కేటాయిస్తే బాగుంటుంది. విద్యాశాఖ కానీ నాకు తెలిసి విద్యాశాఖ, హోంమంత్రి ఏదైనా కానీ బాగుంటుంది అనుకుంటాను. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీ ఏమైనా అభివృద్ధి చేసిందని అనుకోవచ్చా? భారతదేశంలో చూసుకుంటే ఒక రాజధాని లేని స్టేట్ ఏదైనా ఉంది అని చెప్తే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అని అనుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. 3 రాజధానుల విషయం ఏమైంది? ఈసారైనా మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారైనా ఆంధ్రప్రదేశ్కు రాజధానిని కేటాయించడం జరుగుతుందా? రాజధాని అనేది 3 రాజధానులు అన్నాడు. ఫస్ట్ అందరూ మాది కర్నూలు అండి, ఆంధ్ర. కర్నూలులో ఆ రాజధాని చేస్తాను, హైకోర్టు పెడతాను అన్నాడు. హైకోర్టు పెడుతున్నాడు. కానీ రాజధాని ఎక్కడ అనేది ఇంతవరకు 3 రాజధానులు ఏది కూడా తెలియదు. ఇంకోటి విషయానికి వస్తే డెవలప్మెంట్ అయితే ఏమీ లేదండి ఇక్కడ ఆంధ్రాలో అయితే డెవలప్మెంట్ ఏం లేదు. నెక్స్ట్ సీఎం అయినా కానీ కూడా మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు సీఎం అవుతాడు జగన్, ఒకవేళ అయినాడు అనుకోండి, కానీ కాడు. అయితే కన్నా నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కూడా రాజధాని డిసైడ్ చేయలేరు. అదైతే కాదు. 3 రాజధానులు పెట్టడం వల్ల డెవలప్మెంట్ అనేది జరగదు. ఒక రాజధాని పెట్టి మంచిగా డెవలప్ చేసి సినీ ఇండస్ట్రీస్ కానీ లేదా ఫ్యాక్టరీస్ కానీ ఇట్లా ఉద్యోగాల అవకాశాలు చాలా కల్పిస్తే బాగుంటుంది. ఇంతవరకు డెవలప్ చేసిందంటే ఒక సచివాలయము,
ఒక వాలంటీర్ వ్యవస్థ తప్ప ఇంకా ఏవీ లేదు. ఊర్లో దారుణమైన రోడ్లు కానీ ప్రతి డిస్టిక్ ఏ డిస్టిక్ పోయినా గుంతల రోడ్లు అన్నీ ఇవే ఉన్నాయి. గత 4-5 రోజుల కిందట పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ. ఆ సభలో లక్షలాదిగా అభిమానులు ప్రజలు తరలి రావడం జరిగింది. అందులో ప్రజలను ఉద్దేశిస్తూ ఒక మాట మాట్లాడుతూ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యాన్ గుర్తు కాబట్టి గుర్తుల విషయంలో మాట్లాడుతూ సైకిల్ గుర్తు అనేది టీడీపీ సైకిల్ గుర్తు అనేది ఇంటి బయట ఉండాలి, జనసేన గ్లాస్ గుర్తు అనేది కిచెన్లో ఉండాలి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఫ్యాన్ అనేది ఇంటి లోపల ఉండాలి. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ ఇంటి లోపల ఫ్యాన్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఫ్యాన్ గుర్తే గెలవబోతుంది, ఈ ఫ్యాన్ గుర్తుకే ఓటేయమని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఆయన చెప్పినట్టు జరగబోతుందా? సైకిల్ ఇంటి బయట గ్లాస్ వచ్చేసి కిచెన్లో ఉండవు. ఒకటి ఏంటంటే ఫ్యాన్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, గ్లాస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ అది యూజ్ చేయడం అందరూ యూజ్ చేస్తారు. ఈ నెక్స్ట్ ఏది వచ్చేది అనేది మాత్రం అది ప్రజలు డిసైడ్ చేస్తారు అంతే. కామెంట్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేసుకుంటారు. అంటే మీరు ఐటీ ఎంప్లాయ్ అంటుండ్రు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే, ఏపీలో చూసుకుంటే ఐటీ పరంగా అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? ఇక్కడికి అక్కడ తేడా? ఇక్కడ డెవలప్మెంట్స్ చాలా ఉంది. ఇక్కడ 100% డెవలప్ అయింది ఇక్కడ. కానీ ఇక్కడ చంద్రబాబు కూడా డెవలప్ చేశాడు. ఐటీ పరంగా చంద్రబాబు కూడా డెవలప్ చేశాడు. అదే చంద్రబాబు వచ్చింటే ఇక్కడ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఐటీ ఇండస్ట్రీ చాలా వచ్చేవి. అక్కడ వచ్చిన కంపెనీలు కూడా చాలా ఎన్నికెళ్ళాయి. నేను కూడా వైజాగ్ నుంచి వచ్చాను. అక్కడ అది జగన్ వచ్చి ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అక్కడే రాలేదు. అన్నీ కొన్ని అంత కార్మిక వ్యవస్థ ఇవి కూడా ఇసుక దీని మీద చాలా మాఫియా కూడా జరిగిందంట. ఓకే అన్న, చివరిగా ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఓటేసే యువతి యువకులకు మీరు ఏం చెప్తారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే, పార్టీలను పక్కకు పెట్టి ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే రాష్ట్రం అభివృద్ధి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ డెవలప్ జరుగుతాయని భావిస్తాను? ఒకటే నేను చెప్పగలను, ఒకటి యువతకులకు కానీ ఎవరికైనా కానీ రైతులకు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు జగన్ అన్నీ ఇస్తున్నాడు, కాదనట్లేదు, అన్నీ ఇస్తున్నాడు, డెవలప్మెంట్ మాత్రం లేదు. నెక్స్ట్ ఏదంటే యువకులకు చెప్పేది అంటే మీకు జాబ్ పర్పస్ కానీ ఏదైనా విద్యా అవకాశాలు కానీ ఏదైనా కావాలంటే నెక్స్ట్ మీ దృష్టిలో మీరు ఉంచుకొని ఏ పార్టీ వస్తే ఎందుకంటే ఈ 4 years 5 years గవర్నమెంట్ చూశారు, ఇంతకుముందు గవర్నమెంట్ కూడా చూశారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని ఉద్దేశించి మీరు ఓటు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పాను. కానీ మీరు విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లల చదువులు కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా ఉందో గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎట్లా ఉందో దాని గురించి ఆలోచించి ఓటు వేయండి అని కోరుచున్నాను.